నిజమైన లగ్జరీ ఏంటో ఒక్కసారి పరిశీలిద్దాం. ఆందోళన లేకుండా, అలారం లేకుండా, ప్రశాంతంగా నిద్ర లేవడం, ప్రశాంతంగా కాఫీని తాగుతూ మనకు నచ్చినట్టు రోజుని మొదలు పెట్టడం. ఇది నిజమైన లగ్జరీ. కానీ మనలో ఎంతమందికి ఈ సౌకర్యం ఉంది? డబ్బు కోసం మనకు నచ్చని పనిని చేయకుండా మనం ఇష్టమైన వారితో గడపడం, మన నిర్ణయాలను మనమే తీసుకునే స్వతంత్రం, మన జీవితాన్ని మన నిర్ణయాలతో గడపడం, ఇది నిజమైన లగ్జరీ. రాత్రి పడుకోగానే 5 నిమిషాల్లో నిద్ర పట్టడం. మనకు ఎంత డబ్బైనా ఉండొచ్చు, కానీ మనశ్శాంతి లేకపోతే నిద్ర అనేది పట్టదు. ప్రశాంతంగా గంటల తరబడి మన నిద్రపోవడం అనేది ఒక వరం. అది మనలో ఎంతమందికి ఉంది? మనసులో ఎటువంటి యుద్ధాలు లేకుండా ప్రశాంతంగా ఉండడం, ఇది నిజమైన లగ్జరీ. మీరు ప్రేమించే వ్యక్తులు మీ చుట్టూ ఉండడం, నువ్వు ప్రేమించే వాళ్ళతో హాస్యమాడుతూ ప్రశాంతంగా వారితో కలిసి భోజనం చేయడం. ముఖ్యంగా మీరు ఎంత కష్టంలో ఉన్నా, ఎంత బాధలో ఉన్నా, మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు మీ చుట్టూ ఉండడం, ఇవి నిజమైన లగ్జరీ. ఇవి ఏ షాపింగ్ మాల్లోనూ దొరకవు. ఇవి మనం ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే వచ్చే పార్సిల్ కాదు. వీటిని మనం బ్యాంక్ బ్యాలెన్స్తో కొనలేం, కొలవలేం. కాబట్టి మన జీవితం చివరి రోజుల్లో, ఆఖరి రోజుల్లో మనం బాధపడేది, విచారం వ్యక్తం చేసేది దేనికో తెలుసా? ఖరీదైన కారు కొనలేదనో, బ్రాండెడ్ వస్తువులను తీసుకోలేదనో కాదు. నా పిల్లలతో, నా బంధువులతో, నా స్నేహితులతో ఇంకా కొంచెం సమయం గడిపేది ఉండే, నా జీవితంలోని ప్రతి చిన్న చిన్న క్షణాలను ఆనందించేది ఉండే, ఆస్వాదించేది ఉండే. అంత పరుగులతో కాకుండా కొంచెం నెమ్మదిగానైనా, శాంతిగా, ప్రశాంతంగా అడుగు ముందుకేస్తూ అందరినీ కలుపుతూ పోయేది ఉండే. ఇలా మన జీవిత చరమాంకంలో మన ఆలోచనలు ఇలా ఉంటాయి. కాబట్టి ఈ సమాజం చూపే లగ్జరీ గురించి ఎప్పుడూ పరిగెత్తం. ఇంకా ముఖ్యంగా ఇతరులను ఇంప్రెస్ చేయడానికి ఎప్పుడూ జీవించాం. లైఫ్ అనేది రేస్ కాదు, ఎక్స్పీరియన్స్, అనుభవించాల్సిన ఒక అనుభవం. లగ్జరీ అనేది మనం కొనాల్సిన వస్తువు కాదు, ఆ వస్తువుపై ఉండే ధర కాదు. అది ఒక అనుభూతి, మనం మనసుతో అనుభవించాల్సిన ఒక అనుభూతి. నిజమైన లగ్జరీ మన మనశ్శాంతి, మన చుట్టూ ఉండే మన బంధువులు, మనతో ప్రేమగా ఉండే కొందరు వ్యక్తులు, మన మానసిక సంతృప్తి, వీటిలోనే ఉంటుంది నిజమైన విలాసవంతమైన జీవితం అనేది. ఇవి ఎప్పుడు కూడా మనం కొనుగోలు చేయవలసిన వస్తువులు కాదు. ఇవి కేవలం ఒక లక్ష్యం, ఒక ఉద్దేశం కలిగిన సంతృప్తికర జీవితం నుంచి వచ్చే అనుభూతులు. మీరు అర్థవంతమైన జీవితాన్ని గడపగలిగితే నిజమైన లగ్జరీలన్నీ వాటంతట అవే మీ జీవితంలోకి వస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం, ఇవి ఉన్న వాళ్ళే జీవితంలో నిజమైన ధనవంతులు. కాబట్టి నిజమైన విలాసవంతమైన జీవితం అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయండి.